Hello guys and welcome back to another vlog. So if you're seeing me for the first time, I am Anjali and you're watching mini vlogs by Anju. So ఇవాళ లాస్ట్ వీడియోలో నేను దుబాయ్కి రిటర్న్ వస్తున్న వీడియో అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా చూడలేదు అంటే నేను ఐ కార్డ్లో ఇస్తాను. ప్లీజ్ డూ హ్యావ్ అ లుక్ అట్ ఇట్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఇట్ ఈస్ అ సండే అండ్ వితౌట్ ఆఫ్ గోయింగ్ అవుట్. సో మేము అలా కొంచెం తిరిగేసి మైండ్ రిఫ్రెష్ చేసుకొని వద్దాం బికాస్ నెక్స్ట్ డే నుంచి నాకు ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో నేను అలా అనుకొని మేము బయటకు వెళ్తున్నాము. సో బయటికి వెళ్దాము అని అన్నాడు కానీ ఎక్కడికి అని మాత్రం చెప్పలేదు. సో నేను అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు ఎక్కడికి అని చెప్పి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు బికాస్ థంబ్నెయిల్లో నేను ఆల్రెడీ చూపించేశాను. సో వీఆర్ గోయింగ్ టు దుబాయ్ బౌలింగ్ సెంటర్. సో ఇప్పుడు మీరు చూసింది ఫ్యూచర్ మ్యూజియం అనమాట. ఇది దుబాయ్లో షేక్ జాయద్ రోడ్ మీద ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ బుర్జ్ ఖలీఫా ఫ్రమ్ హియర్. సో షేక్ జాయద్ రోడ్లో మీకు అన్ని టైప్ ఆఫ్ దుబాయ్లో ఉన్న ఆల్ ఫేమస్ బిల్డింగ్స్ మీకు కనిపిస్తుంది. సో దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇది యాక్చువల్లీ తెలుసు అండ్ ఇట్స్ లైక్ అ డైలీ వ్యూ ఫర్ దెమ్. సో ఎవ్రీడే మనం షేక్ జాయద్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు మీకు అన్నీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ న్యూ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ దుబాయ్. సో మనం అలా వచ్చేసాము. సో ఇట్ ఈస్ నియర్ టు అల్కూజ్ అనే ప్లేస్ దగ్గర అనమాట ఇది. సో డీబీసీ ఆర్కేడ్ అని అంటారు దీన్ని. సో దుబాయ్ బౌలింగ్ సెంటర్ అనమాట. దీంట్లో ఒక ఆర్కేడ్ కూడా ఉంది అండ్ యూ ఆల్సో హ్యావ్ బౌలింగ్ సెంటర్. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒక బౌలింగ్ సెంటర్లో. నేను లైఫ్లో ఎప్పుడు బౌలింగ్ సెంటర్కి వెళ్ళలేదు, నేను ఆ గేమ్ ఆడలేదన్నమాట. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు కమ్ టు దిస్ ప్లేస్. వీకెండ్ అని అయినందుకు అక్కడ చాలామంది ఉన్నాయి. సో యూనో కిడ్స్ ఉంటారు చాలామంది, పెద్దవాళ్ళు అందరు ఎంజాయ్ చేస్తారనమాట ఈ ప్లేస్లో. సో మనకు ఒక చాలా రిఫ్రెష్మెంట్ టైప్ అవుతుంది. సో మనం ఇక్కడ పర్ అవర్ బుక్ చేసుకోవచ్చు అండ్ పర్ గేమ్ బుక్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ పర్ అవర్ బుక్ చేసుకున్నాము. సో మాకు 5 o'clock నుంచి స్టార్ట్ అని అన్నారు. సో మేము 4:30కి అక్కడ రీచ్ అయిపోయాం. సో మాకు వీ హ్యాడ్ అరౌండ్ 30 minutes ఆఫ్ టైం. సో మేము 30 minutesలో అక్కడ ఆర్కేడ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం ఆర్కేడ్లో వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైమే. సో ఇలాంటి గేమ్స్ అని నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. సో మేమేం చేసాము, ఒక కార్ తీసుకున్నాం అండ్ దెన్ వీ స్టార్టెడ్ డ్రైవింగ్ ద కార్. ఇట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా ఎక్సైటెడ్గా కూడా ఉండే నేను. సో ఇది 2 drivers ఉండే అనమాట దీంట్లో, బట్ ఒకరు మాత్రమే డ్రైవ్ చేయగలరు. సో ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ థింగ్. హీ వాజ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్ సో మచ్. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లైక్ ద మైండ్ మొత్తం మంచిగా రీఫ్రెష్ అవుతుంది మనకు, లైక్ ఫ్రెష్ ఉంటుంది. బికాజ్ మనం ఆ స్ట్రెస్ నుంచి అన్నీ మర్చిపోయి ఇంకొక వరల్డ్లో ఉంటాం ఆ కొన్ని మినిట్స్ మనం ఎప్పుడైతే అక్కడ ఉంటామో అది. సో అలా మేము ఆడుకున్న తర్వాత మనకి వాళ్ళు ఒక కోట్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ టైం కాబట్టి ఐ డి నాట్ ఈవెన్ నో హౌ టు హోల్డ్ ద బాల్. సో ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్. ఇనీషియల్లీ నేను ఒక 1-2-3 times ఐ వాజ్ జస్ట్ గెటింగ్ యూస్ టు ఇట్ అనమాట. దాని తర్వాత నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఓకే బాల్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా త్రో చేయాలి అని నాకు తెలిసింది. సో దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ పికింగ్ అప్. దాని తర్వాత అండ్ దెన్ ఐ బికేమ్ యూస్ టు ఇట్. నాకు అర్థమైపోయింది ఇంకా ఎలా చేయాలో ఎలా ఆడాలో అని చెప్పి. సో వీ ఎంజాయిడ్ యాక్చువల్లీ. మనకి స్కోర్ బోర్డ్లో స్కోర్ కూడా కనిపిస్తుంది ఎవరెంత అని చెప్పి. బాల్ సైజెస్ కూడా మీకు మీడియం, స్మాల్, లార్జ్ అలా సైజెస్ బట్టి తీసుకోవచ్చు మీరు. సో ఐ వాజ్ ప్రిఫరింగ్ టు మీడియం బికాస్ బాల్ నేను అనుకున్నట్టు కాదు, చాలా హెవీగా ఉండే ఆ బాల్. మెటల్ కాదు బట్ ఇట్ వాజ్ లైక్ అ వుడెన్ బాల్ కైండ్ ఆఫ్ అ థింగ్, కానీ కొంచెం హెవీగానే ఉండే. లైక్ లిటరలీ మై ఫింగర్స్ వర్ పెయినింగ్. బట్ ఇట్ వాజ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. ఐ వాజ్ ఎంజాయింగ్ ద గేమ్ త్రూ అవుట్. సో మేము అలా చాలాసేపు ఆడాము. 1 hour మాకు టైం ఉండే. సో మేము అలా ఆడాము. చాలామంది కిడ్స్ కూడా ఉన్నారు, మీరు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది. పక్క కోర్ట్స్లో కిడ్స్ కూడా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. తర్వాత వీ దెన్ ఆర్డర్డ్ ఫుడ్. చిన్న స్నాక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో వీ ఆర్డర్డ్ వీ ఆర్డర్డ్ 1 burger అండ్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసాము. దెన్ వీ వర్ హ్యావింగ్ ఇట్. చేసిన తర్వాత మరి మా టైం అయిపోయింది. మళ్ళీ మేము ఆర్కేడ్కి వెళ్ళి ఇంకొక రౌండ్ గేమ్ ఆడదామని చెప్పేసి అక్కడ షూటింగ్ ఉండే. సో షూటింగ్ సెలెక్ట్ చేసుకున్నాము, అలా ఆడుకున్నాము చాలాసేపు. చాలా గేమ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మస్ట్ విజిట్ అనమాట. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ఎంజాయ్. దెన్ మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ నేను ఇంకొకసారి కార్ డ్రైవ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ నేను కార్ డ్రైవింగ్కి వెళ్ళాను. సో ఈసారి నేను ఒక్కదానే డ్రైవ్ చేశాను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ నైస్. ఐ థింక్ ఇది ఒక 2-3 minutes ఎంతో ఉంటుంది. ఒక రేస్ టైప్ అనమాట ఇది. ఇట్ వాజ్ ఆల్సో గుడ్. వేరే చాలా గేమ్స్ కూడా ఉండే అక్కడ. సో పీపుల్ ఆర్ లైక్, మీరు చూస్తున్నట్టే మీకు అనిపిస్తుంది అక్కడ సరౌండింగ్ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ఈక్వల్లీ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఈ ప్లేస్కి వస్తే చిన్నపిల్లల కోసం అని మాత్రమే ఏం కాదు, అందరం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఐ ఎంజాయ్డ్ మై డే ఇన్ డీబీసీ. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లేస్ టు ఎంజాయ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ as well. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ సూన్ ఇన్ అదర్ వీడియో.